నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము ఇప్పుడు చాలా మందికి అవసరం ఉన్న టాపిక్ తీసుకుందాం. ఏంటి? ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో అందరికీ ఎగ్జామ్ టైం అండి. పిల్లలందరికీ ఎగ్జామ్ టైం. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఎగ్జామ్ టైమే కదా. పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మనము ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది చూద్దామండి. కలర్ థెరపీలో మనము ఈ మెమరీ, కాన్సన్ట్రేషను, ఫోకస్ పిల్లలకి ఎలా పెంచాలి అంటే వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్తో చదివి అది బాగా గుర్తు పెట్టుకునేటట్టు. ఇప్పుడు చాలామంది పిల్లలు నేను చదువుతున్నాను కానీ నాకు గుర్తుండట్లేదు అంటారు కదా. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా మనము కలర్ థెరపీలో సాల్వ్ చేయొచ్చో చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారా, మెమరీ, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ అండి. ఇక్కడ నేను ఎలా అయితే ఈ రెండు జాయింట్ మిడిల్ ఫింగర్లో ఈ లాస్ట్ జాయింట్కి నేను ఇది ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చార్ట్ ప్రకారంగా ఈ రెండు లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ అండి. ఇక్కడ మనము స్కై బ్లూ అండ్ ఎల్లో వేయడం వల్ల బ్రెయిన్ షార్ప్గాను పనిచేస్తుంది, మెమరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అండ్ 10 ఎలిమెంట్ కలర్ థెరపీ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఇక్కడ మనము బ్లాక్ వేసామండి. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ అంటే ఈ వేల్, రైట్ హ్యాండ్ చిన్న వేలుకి మనము పర్పుల్ వేస్తాం. ఎందుకంటే అక్సెప్టెన్స్ పెరుగుతుంది అండ్ వాళ్ళు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, అక్సెప్ట్ చేసుకోవడానికి బ్రెయిన్ సహకరిస్తుంది. నెక్స్ట్ ఇదండి, అంటే ఈ ఫింగర్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్. అక్కడ ఎల్లో ఎందుకు వేసానంటే మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అని. ఈ రెండు పింక్ ఎందుకు వేస్తామంటే ఇది మైండ్ని కామ్గాను పెడుతుంది, నెగటివ్ థాట్స్ రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఈ రెండు స్కై బ్లూ వేసానండి. ఇది ఎందుకు అంటే ఇది ఫైర్ ఫింగర్ అండి. ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అంటే ఇది ఫైర్ ఫింగర్. ఇక్కడ ఈ స్కై బ్లూ వేయడం వల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ స్కై బ్లూ వేయడం వల్ల ఈ వాయుతత్వం ఉందే, విండ్, అది తగ్గిస్తామండి. అది మనకి హెల్ప్ చేస్తుంది స్టడీస్లో. ఓకేనా? అండ్ ఇక్కడ బ్లాక్ ఎలాగో నేను ముందే చెప్పాను. ఇక్కడ నేను బ్లాక్ ఎందుకు వేసానంటే ఈ హ్యాండ్, ఈ టిప్స్ ఉంది కదండి, ఈ తంబుది ఈ టిప్ అయితే ఏదైతే ఉందో అది మనము బ్రెయిన్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఇది బ్రెయిన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది చుట్టూ ఇలా బాగా మసాజ్ చేసి రాత్రిపూట వాల్నట్ది ఒక చిన్న పీస్ తీసుకొని ఇక్కడ పెట్టి మనము సర్జికల్ టేప్తో రాత్రంతా కట్టేసినా కూడా మనకి బ్రెయిన్ బాగా పనిచేస్తుందండి. మీకు తెలుస్తుంది కదండి, వాల్నట్ మన బ్రెయిన్ ఒకేలాగా ఉంటుంది. సో అది మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మర్చిపోవడం ఇది పెద్దవాళ్ళల్లో కూడా ఉండొచ్చండి. పిల్లలకి అనే కాదు, పెద్దవాళ్ళు కూడా సేమ్ ట్రీట్మెంట్ వాడచ్చండి. ఇప్పుడు నేను ఏదో పని అనుకున్నాను, మర్చిపోయాను. సో అది అలాంటి వాళ్ళు కూడా సేమ్ ఇదే కలర్స్ అండ్ ప్రోటోకాల్స్ వాడండి. ఓకేనా? ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ నేను ఇది చూడండి, లెఫ్ట్ హ్యాండ్ తంబ్ గోరు కిందన నేను ఇక్కడ రెడ్ కలర్ వేస్తానండి. ఈ రెడ్ కలరు ఎప్పుడు వేయాలి నేను ఇక్కడ క్లియర్గా రాశాను. ఎగ్జామ్కి వెళ్ళిన రోజు, అంటే ఎగ్జామ్ రాసే ముందు మీరు ఒక 1 అవర్ ముందు ఈ రెడ్ కలర్ వేసుకొని వెళ్తే అది బాగా ఫోకస్, డైరెక్షన్ బాగుంటుంది అండ్ మీరు ఎగ్జామ్ రాయడానికి అది చాలా బాగా రాయడానికి హెల్ప్ చేస్తుందని ఇది నేను ఇచ్చానండి.
సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీ పిల్లల్లో కానీ లేదా పెద్దవాళ్ళల్లో కానీ ఈ మెమరీ, కాన్సన్ట్రేషన్ అన్నది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి. చేసి చూసి నాకు చెప్పండి, కంపల్సరీగా నాకు కామెంట్స్ పంపించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.